అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో నున్నదని వారితో చెప్పాను. అండ్ పౌల్ వెంట్ డౌన్. అండ్ ఇక్కడ పౌలు ఎక్కువసేపు బోధిస్తున్న ఒకటి గోడ నుంచి పడిపోతాడు, మీకు అందరికీ తెలుసు. అయితే పౌలు కిందకి వెళ్ళి అతన్ని హత్తుకున్నాడంట, అతన్ని కౌగిలించుకున్నాడంట, అతను చనిపోయాడు. ఒకసారి ముందుకు వెళ్దాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 5. వీరు ముందుగా వెళ్ళి త్రోయాలో మా కొరకు కనిపెట్టుకుని ఉండిరి. పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పు విడిచి 5 దినములలో త్రోయాకు వచ్చి అచట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఓకే, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్నాడంట పౌలు. ఓకే, రైట్, లెట్స్ రీడ్. మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అనునొక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా. చూడండి, చాలాసేపు బైబిల్లో మాట ఏదైనా ఉంటే నిజంగానే ఉంటుంది, చాలాసేపు అన్నమాట. ఓకే, రైట్. పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని. చూడండి, పౌలు అతని మీద పడి కౌగిలించుకున్నాడు. ఎందుకని కౌగిలించుకున్నాడు? ఎందుకు పడ్డాడు? వాయ్? ఎందుకంటే పౌల్లో జీవం ఉంది. ఎప్పుడైతే జీవము మరణించిన అతని కౌగిలించుకున్నాడో పౌలు ఈ జీవము ఇతనిలోంచి అతనిలోకి వెళ్ళి అతనిలో కూడా జీవం వచ్చిందంట. అందుకంటాడు అతని ప్రాణము అతని మరి అంతటా పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని చెప్పాడంట. వాళ్ళేమో చనిపోయాడని చెప్పారు. పౌలు కౌగిలించుకుంటే ద లైఫ్ గాట్ ట్రాన్స్ఫర్డ్. దట్స్ కాల్డ్ అబండెంట్ లైఫ్. గాడ్ కెన్ ఈవెన్ ఆఫర్ దట్. Stretching off on the Bible. I'm talking about new covenant Paul's life. You see that we got life. ఎందుకు Paul is conscious of the life in him. ఈ భూమి మీద బతకమనుకుంటే ఎలాగా? అంతటా పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడుకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని చెప్పాడంట. సో when he touched him, life went from Paul and suspended death in the other man and imparted life into him. పౌల్లో ఉండే జీవం అతనిలో ఉండే మరణాన్ని తీసివేసి అతనిలోకి జీవాన్ని ఇచ్చిందంట. కాబట్టి నీవు ఎంత సమృద్ధిగా ఉండగలవు. సో హౌ మచ్ మోర్ సెక్యూర్ యూ కెన్ బీ ఇన్ యువర్ లైఫ్. మే వి ఆల్ క్యారీ ద లైఫ్ దట్ పాల్ రిసీవ్డ్ ఫ్రమ్ జీసస్. పౌలుకి అదే జీవం ఉంది. మనకి ఇన్ఫర్మేషన్, వీఆర్ ఫెడ్ విత్ నెగటివ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ స్టాపింగ్ అస్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. సో అంటే పౌలు భూమి మీద జీవన్ పోవాలంటాడా? చచ్చిపోయాడు పర్లకి వెళ్ళిపోయి అంటాడులే, పర్లకి వెళ్ళిపోయాడు, కప్పెట్టండి అన్నాడా? నో. యు సీ దట్ పాల్ హ్యాస్ లైఫ్ ఆఫ్ జీసస్. ఈ నో, పౌలుకి తెలుసు ఈ లోకంలో జీవుడు ఇవ్వడానికి దేవుడు వచ్చాడు, ఈ లోకంలో జీవం ఇవ్వడానికి. సో గాడ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ లైఫ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. I know all your bodies are anointed. They have life which can transmit and enter into other bodies. Okay. అపోస్తుల కార్యములు 27-22. I think you're getting me. What about the life on this earth? ఈ భూమి మీద జీవం గురించి మీరు వింటున్నారు అనుకుంటారు. Let's read. Acts 22. Maybe God is opening many people's eyes today. అనేకుల కళ్ళు తెరుస్తున్నాడు. Maybe I want this generation to go and preach the gospel. ఈరోజు ఎవరైతే వాక్యం విన్నారో I want them to go and preach the gospel. Acts 27:22. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. He says, no, నేను నమ్ముకున్న దేవుడు నన్నే కాదు మిమ్మల్ని కూడా కాపాడతాడు అంటున్నాడు. You see that? మీ ప్రాణమునకు హాని కలగదంట. So a man who knows Jesus can give guarantee to the whole ship and the souls. You see? దేవుడు చెప్తున్నాడు పౌలు ద్వారా, ఇదిగో వీళ్ళందరినీ కాపాడతాను నీ నిమిత్తమై. సో లైఫ్, గాడ్ వాంట్ టు గివ్ యూ అబండెంట్ లైఫ్. ఇక్కడేమో పౌలు నుంచి ఒకరికి వచ్చింది, ఇక్కడ పౌలు నుంచి ఇక్కడ చూస్తే 250 మంది పైనే ఉన్నారు అక్కడ. యు సీ దాట్ నా? దేవుడు చెప్తున్నాడు ఈ వాడికి ఎవరి ప్రాణములకు హాని కలగదంట. ఉపద్రవం రాని, ఏదైనా జరగని, ఎవరికి హాని కలగదంట మీ ప్రాణానికి. దిస్ ఈస్ ద అబండెంట్ లైఫ్ దట్ పాల్ ఈజ్ ఆఫరింగ్. Look at the guaranteed life that Jesus is offering on this earth. ఈ భూమి మీద ఎలాంటి జీవాన్ని ఇస్తున్నాడో చూడండి. Saints, just receive these promises. ఇది పౌలు రాసినవి కూడా కాదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడ్డది బుక్ అంతా.
రోమీలు 5:17. లెట్స్ రీడ్ రోమన్స్ 5:17. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. చూసారా, ఇక్కడ ఈ భూమి మీద మనము ఆ జీవముతో ఏలుతామంట. ఎలాగా? హౌ కెన్ యూ రీన్ బై దిస్ లైఫ్? సో ఇఫ్ డెత్ కమ్స్ వాంట్ టు స్టాప్ యూ, యూ విల్ రైజ్ ఓవర్ ఇట్ అండ్ స్టార్ట్ లివింగ్. దట్స్ హౌ యూ విల్ రూల్ అండ్ రీన్ విత్ యువర్ దిస్ లైఫ్. సో ఈ చీకటి ప్రపంచం, ఇప్పుడు ఈ చీకటి పరిస్థితుల్లో, దట్స్ వై గాడ్ ఇస్ టెల్లింగ్, అరైజ్ అండ్ షైన్. దట్స్ హౌ యూ రూల్ అండ్ రీన్ ఇన్ లైఫ్. దిస్ ఈస్ కాల్డ్ రీన్ ఇన్ లైఫ్. మరణము ఒకని అపరాధం వల్ల వచ్చినదయా ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒక ద్వారా ఏలుదురంట. యూ షల్ రీన్ ఇన్ లైఫ్. అంటే ఈ జీవాన్ని ఎవరు ఆపేయకుండా నువ్వు పరిపాలిస్తావంట. యూ విల్ యూజ్ యువర్ అథారిటీ and you will rule the circumstances that will stop your life. నీ జీవాన్ని ఆపివేసే వాటిని నువ్వు పై ఏళ్తావంట. ఇప్పుడు అప్పుడే నేను చావా, నో, ఐ వాంట్ టు డై నౌ, మై టైమ్ ఈస్ దట్. సో దట్స్ హౌ యూ రూల్. రాజు చెప్తాడు, నో, యూ డోంట్ కమ్ నౌ, నువ్వు తర్వాత రా, నువ్వు ఇప్పుడు చేయక ఇలా చేయి. యూ కెన్ రీడ్, యూ విల్ రూల్. యూ విల్ సే డెత్, నో, ఐ విల్ నాట్ డై నౌ. I need to see my grandchildren, I need to do this job, build a house, do the business, help people in the church. You see that now? From today, I pray that everybody who receives this life will start ruling and reigning in these dark times. 1 Corinthians 15:19. 1 Corinthians chapter 15 verse 19. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఈ భూమి మీదే కాదు, తర్వాత కూడా నిరీక్షణ ఉంది. చనిపోయిన తర్వాత కూడా మనం లేచి ఆయనతో పాటు ఉంటాము. అంటే ఈ భూమి మీద ఎంత ఉందో చెప్తున్నాడు అనమాట. ఈ జీవితకాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం. అంటే ఈ భూమి మీద, దెన్ దిస్ లైఫ్ విల్ బి ఎక్స్టెండెడ్ టు ఇటర్నిటీ. యు సీ దాట్? ఈ జీవితకాలము ఇక్కడ రక్షణ ఉంది, దెన్ దిస్ విల్ ఎక్స్టెండ్ టు ఎటర్నిటీ. ఈ భూమి మీద నీకు ఆ జీవం పనిచేస్తుంది, తర్వాత అది యుగయుగములు పనిచేస్తుంది అంటున్నాడు. 2 కొరింథీయులు 4:10. 2 Corinthians 4:10. I hope you are writing the scriptures. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభావమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై. చూడండి, ఆల్వేస్ బేరింగ్ అబౌట్ ద బాడీ ద డైయింగ్ ఆఫ్ ద లార్డ్. యేసు చనిపోయాడు అని నీవు ఆ విశ్వాసాన్ని పట్టుకుంటే, దెన్ లైఫ్ విల్ బి మేనిఫెస్ట్ ఇన్ యువర్ బాడీ అంట. చనిపోయిన యేసు ప్రభు నాకు చనిపోయాడని నువ్వు నమ్మితే నీలోంచి జీవం ముట్టుపడుతుందంట. బిలీవింగ్ ద డెత్ ఆన్ ద క్రాస్ విల్ రేడియేట్ లైఫ్ ఫ్రమ్ యువర్ బాడీ. యూ విల్ బి రేడియేటర్స్. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. Always we believe that he died on the cross. He died on the cross so that you radiate life. You radiate life. మరి ఈ మరణకాలంలో, ఈ మరణగండములో నీవు ఇంకా ఆయన మన కొరకు మరణించాడని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీలోంచి ఇంకా జీవం ఎక్కువ బయలుదేరుతుందంట. సో ద మేనిఫెస్టేషన్ ఆఫ్ లైఫ్ విల్ ఫ్లో బై బిలీవింగ్ హిస్ డెత్ ఆన్ ద క్రాస్, బై రిమైండింగ్ హిస్ డెత్. ఆయన మరణించాడు నా కొరకు అని ఆ అనుభవంలోకి నువ్వు వెళ్ళారే, నా కొరకు చనిపోయాడని ఆ బాధలో ఉన్నట్లయితే నీలోంచి జీవం వస్తుందంట. హిస్ డెత్, he gave his death and you know he gave life. He took our death and he gave his life. ఆయన మన మరణాన్ని తీసుకుని ఆయన జీవాన్ని ఇచ్చాడు. ద గ్రేట్ ఎక్స్చేంజ్. యు సీ దాట్ నౌ? అంటే ఈ భూమి మీద జీవము కొరకు ఆయన ఎంతవరకు సాగేవి చాలా వచనాలు ఇచ్చారు మీకు భూమి మీద జీవం కొరకు. ప్లీజ్ షేర్ ఇట్ టు అదర్స్. ఓకే, నౌ గలతీయులు 6:8. Galatians 6:8. గలతీయులు 6:8. ఏలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటకోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటకోయును. చూసారా, ఎప్పుడైతే ఒక ఆత్మీయ వాక్యాన్ని నువ్వు తీసుకుంటున్నావో, నువ్వు ఒక ఆత్మకు సమయం ఇస్తున్నావో, దేవుని వాక్యం ఆత్మతో సంబంధమైంది, దానికి నువ్వు సమయం ఇస్తున్నావు, అందులో నువ్వు ఐశ్వర్యం పడుతున్నావు, లేక దాని విషయమై పరిచారం చేస్తూ ఇతరులను చాటుతున్నావు, ఎనీథింగ్ దట్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్, యు నీడ్ టు పుట్ సంథింగ్ ఇన్ ద స్పిరిట్, సో ద స్పిరిట్ గివ్ యూ లైఫ్. కొలసీలు 3:3.
ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీరు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి. ఎప్పుడైతే మనము క్రీస్తుని నమ్మామో మనం కూడా ఆయనతో పాటు చనిపోయిన వారమంట. అంటే ఇక మన ఇచ్చల విషయమై చనిపోయి ఇప్పుడు మన జీవం ఆయన చేతిలో ఉందంట. ఇప్పుడు ఒకవేళ మనల్ని చంపాలంటే ముందు ఆయన చేతిలోంచి జీవాన్ని లాక్కొని మనల్ని చంపాలి. ఇఫ్ ద డెవిల్ వాంట్స్ టు కిల్ యూ, ఇట్ హ్యాస్ టు స్టీల్ అవర్ లైఫ్ ఫ్రమ్ క్రైస్ట్ అండ్ దెన్ కిల్ యూ. మరి పౌలు అంటాడు, బాప్తిజం పొందిన వారు మనం ఆయనతో చనిపోయామంట. If you are baptized into his death. You are partaker of his death. రోమి ఇంట్లో ఉంటుంది 3లో 6లో కూడా ఉంటుంది. మనము బాప్తిజం పొందిన వారమైతే మనం ఆయన మరణములో పాలు పొందిన వారమంట. లెట్స్ గో దేర్ టు గివ్ యూ మోర్ అండర్స్టాండింగ్. Romans chapter 6. ఓకే, 6వ అధ్యాయము 2 నుంచి, రోమీయులు 6:2 నుంచి చదువుదాం. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? చూసారా, నువ్వు బాప్తిజం పొందితే నువ్వు కూడా చనిపోయావంట ఆయనతో పాటు. యు ఆర్ సో యేసుని నమ్ముకోవడం ఒక జోక్ కాదు. యేసు నందు విశ్వాసం ఇస్తే నువ్వు ఆయన యొక్క మరణములో పునరుద్ధానంలో కూడా నువ్వు పాలు పొందుకున్నావంట. సో యు ఆర్ పార్టేకర్ ఆఫ్ హిస్ డెత్. చదవండి 4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై చూడండి, అప్పుడు బతుకుతున్నాము కానీ ఇప్పుడు మన బతుకు, మన జీవము క్రీస్తు చేతిలో ఉందంట. When you believe, now you have life, but it is secure in the hands of Jesus. So God has to allow your death. So Jesus has to allow your death now. చూడండి, యేసు ప్రభువారు మరి పిలాతు మీద ముందు ఉన్నప్పుడు పిలాతు అంటాడు, నీకు తెలీదా నీ ప్రాణం నా చేతిలో ఉన్నట్టు నేను బతికించగలను అంటాడు. నా తండ్రి అధికారం ఇస్తే తప్ప నా ప్రాణాన్ని ఎవడ ముట్టుకోలేడు అంటాడు. కానీ నేను ఇందుకోసమే పుట్టా, చావడం కోసము. నేను శిలువ మీద బలవాలి కాబట్టి నేను నా ప్రాణాన్ని దానం పోస్తున్నాను. అది ఎవరికి అర్థం కాలే. You see that? So nothing can kill you. Your life is hid in Christ. ఈ భూమి మీద. సో నీ జీవము ఆయనలో దాచిపడి ఉంది. సో ఒకవేళ నీకు మరణం రావాలంటే ముందు ఆయన సర్టిఫై చేయాలి. ఓకే, ఈయన ప్రణాళిక అయిపోయింది, భూమి మీద మరణం చేశాడు ఆయన. ఓకే, ఆయన హృదయం వాంఛల్ని తీర్చా. మరి నువ్వు చనిపోవాలనుకుంటే నువ్వు భయపడవు. యూ వాంట్ టు గో ఇన్ స్టైల్. నువ్వు చనిపోవాలి, నీ చావకూడదు బతకాలంటే నువ్వు భయపడతావు. సో అప్పుడు దేవుడు నీకు దీర్ఘాయుని ఇస్తాడు. లెట్స్ రీడ్. మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. బాప్తిజం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. సో వి ఆర్ బరీడ్. చూద్దాం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయన యందు ఐక్యము గలవారమైన. నౌ లెట్స్ కమ్ బ్యాక్ హియర్. కొలొసియన్స్ 3:3. ఇప్పుడు కొలొసీయులు 3:3 కొద్దాం. ఏలయనగా మీరు మృతి పొందితిరి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. సో ఆయన ఏంటి, ఇప్పుడు నీ వాళ్ళకి ఇచ్చాడు. ఎంతకాలం ఉంటావో చెప్పు. హౌ లాంగ్ యూ వాంట్ టు లివ్. ఒకవేళ పౌలు బతుకుట మరి క్రీస్తే చావైతే మేలన్న కూడా నేను ఉండాలి అనకుండా నేను ఇప్పుడే చచ్చిపోతాను. హి వుడ్ హావ్ డైడ్. స్టిఫెన్ రాళ్ళతో కూడా చచ్చిపోతున్నప్పుడు నా ప్రాణం నీకు అప్పగిస్తున్నాను, లేదు అప్పగించా. మరి పౌలు కూడా చంపేశారు, కానీ వద్దు, నేను ఆ సంఘానికి వెళ్ళాలి, అక్కడ బోధించాలి, ఎన్ని చేయాలి. అందుకే అతనితో పాటు అనేక ప్రాణాలను కాపాడాడు. కమ్ ఆన్, లెట్స్ రీడ్. 1 తిమోతి 4:8. 1 తిమోతి 4:8. 1 తిమోతి 4:8. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. Man, I want you to underline this. I'll give you some time. Open your Bible and underline this. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనం. He's talking about bodily exercise. Maybe the exercise of your mind, education నీకు ఉపయోగపడుతుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది. కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవం అంటే ఈ భూమి మీద జీవించాలంటే ఉపయోగపడుతుందంట. ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానం అంటే ఈ వాగ్దానం ఇక్కడ కూడా ఉందంట. నీవు బతికినంతకాలం నేను బతికినిస్తా. నీకు ఎంతకాలం ఉంటావు? మన వాళ్ళని చూస్తే మరి యూ వాంట్ బి సాటిస్ఫైడ్. యా,
సో ఇక్కడ కూడా ఏదన్నా మరణగండం ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు ఇదిగో ఈ వాగ్దానం ఇక్కడ ఉపయోగపడుతుందంట. ఈ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను, కానీ దైవభక్తి వచ్చి వాళ్ళ జీవము ఇప్పటి విషయములోను నిన్ను కాపాడుతుంది, నీ జీవాన్ని రాబోవు జీవము విషయంలోను వాగ్దానము. సో యు ఆర్ కవర్డ్ హియర్, యువర్ లైఫ్ ఈజ్ సెక్యూర్డ్. దిస్ విల్ గివ్ యూ సెక్యూరిటీ. లైఫ్ that will wait for your death and give you money, but this will extend your life. రాబో జీవం విషయంలో వాగ్దానంతో కూడింది. అంటే ఇప్పుడు ఇక్కడ జీవము గ్యారంటీ, వాగ్దానంతో కూడింది. యువర్ లైఫ్, అబండెంట్ లైఫ్ ఈజ్ గ్యారంటీడ్ ఆన్ దిస్ ఎర్త్. అంటే ఈ భూమి మీద నీవు సమృద్ధిగా దీర్ఘాయుతో జీవించాలనేది గ్యారంటీ, వాగ్దానంతో కూడింది. దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను, రాబోవు జీవము విషయంలోను, దిస్ లైఫ్ అండ్ ద కమింగ్ లైఫ్. 2 తిమోతి 1:1, 2 తిమోతి 1:1. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. Okay, if you see in English, Paul, an apostle of Jesus Christ by the will of God, according to the promise of life which is in Christ. Promise of life here on this earth. మరి పౌలు ఈ భూమి మీద జీవానికి గ్యారంటీ ఇచ్చే అపోస్తులుడు అంట. యు సీ దట్ నా, యు ఆర్ నాట్ జస్ట్ అన్ అపోస్టల్ ఆఫ్, Paul is not just an apostle of eternity. He is an apostle of life here on this earth, to preach the life that is hidden in Christ on this earth. మరి ఈ భూమి మీద నీకు జీవం ఇచ్చే దేవుడు అనే వాగ్దానము కలిగినటువంటి వాడు పౌలు అపోస్తులుడు, దానికి అపోస్తులుడు అంట. క్రీస్తు యేసునందున జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలుడు, ఈ భూమి మీద నీ లైఫ్ గ్యారంటీ అనేటువంటి క్రీస్తు విషయమైన అపోస్తులుడు అంట. మే యు బి ఎ ప్రీచర్, an apostle or a prophet to guarantee life here on this earth. Don't let people skip the life. All right. 2 తిమోతి 1:10. 2 తిమోతి 1:10. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఓకే, ఇక్కడ యేసు ప్రభు మరి సువార్త ఏం వెలుగులోకి పట్టుకొచ్చిందంట చూడండి. లెట్స్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. బట్ హి ఈస్ నౌ మేడ్ manifest by the appearing of our Savior Jesus Christ, who has abolished death and has brought life and immortality to light. ఇమ్మోర్టాలిటీ అంటే నిత్య జీవం, లైఫ్ అంటే ఈ భూమి మీద ఉండేటువంటిది. అంటే సువార్త ఈ భూమి మీద నువ్వు ఎలా జీవించాలో సమృద్ధిగా కూడా చెప్తుంది, తర్వాత నిత్యత్వం గురించి కూడా చెప్తుంది. సో సాల్వేషన్ అండ్ గాస్పల్ విల్ లైటన్ యూ హౌ టు లివ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. నాజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఎవరైతే ఈరోజు మరణ భయంతో ఉన్నారో, నీవు నీ సమృద్ధిని జీవాన్ని గ్యారంటీకి ఇస్తా, నా జీవంతో కాపాడుతా. పౌల్లోంచి జీవం వెళ్ళి మరణం ఆపేసి ఆ బిడ్డకు జీవం ఇచ్చిందయ్యా. అలాంటి జీవం ఈరోజు మా అందరిలోంచి పొంగి పొర్లే కృప దయచేయండి. ఎలాగ దూతలు మమ్మల్ని కావలి కాస్తాయో, ఎలాగ నీవు ఈ భూమి మీద కూడా వాగ్దానముతో జీవాన్ని ఇస్తున్నావో, ఈ వాగ్దానాలన్నింటిని బట్టి అందరూ ధైర్యముగా ఉండి నిన్ను స్తుతించి నీ యొక్క రక్షణ ఇంత గొప్పదా అని చెప్పి అనేకులకు ప్రకటించి అనేకులను మరి నీ రక్షణలో, నీ యొక్క కృపలో, మరి నీ యొక్క వాగ్దానంతో కూడిన ఈ ప్రాణ గ్యారంటీలో లోకాన్ని మరి వెలుగ్గా ఉంచి అనేకులకు ఆశీర్వాదంగా ఉండే గొప్ప ప్రతి ఒక్కరికి దయచేయమని నాజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.